క్రైస్తవుడు దేవుడు కోరుకున్నటువంటి ఒక జీవితాన్ని ఎలాగా నిర్మాణం చేసుకోవాలో ఎన్నో సంగతులు ఆలోచన చేశాము. ఒకటి, కుటుంబంలో క్రైస్తవుడు, క్రైస్తవ పురుషుడు, క్రైస్తవ స్త్రీ ఎలాగుండాలో అనేకమైన సంగతులు ఆలోచన చేశాము. సంఘములో క్రైస్తవ పురుషుడు ఎలాగుండాలో కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. సంఘము సంకల్పించిన దేవుడు, సంఘము కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు, సంఘమునందు చేర్చబడిన జనుల విషయాల్లో క్రైస్తవుడు ఎలాగుండాలి, క్రైస్తవ పురుషుడు ప్రత్యేకించి ఎలాగుండాలి అనేటువంటి సంగతులు మనం వరుస క్రమాల్లో నేర్చుకోబోతాం. గతంలో కుటుంబములో భర్తగా పురుషుడు ఎలాగుండాలి, ఒక తండ్రిగా పురుషుడు ఎలాగుండాలి, తల్లిదండ్రులతో పురుషుడు ఎలాగుండాలి, అత్త మామలతో పురుషుడు ఎలాగుండాలి అనేటువంటి సంగతులు ఆయా సందర్భాల్లో లేఖనాల యొక్క వెలుగులో శ్రేష్టమైన కుటుంబపు జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉండటానికి ఎన్నో సూచనలు దేవుడు తన గ్రంథంలో మనకు చేయించారు. ఇప్పుడు రెండవ సంగతి ఆలోచన చేయబోతున్నాం. సంఘములో పురుషుడు లేదా ఒక స్త్రీ ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండవలసిన వారై ఉంటారు. సంఘము అనగానే ఖచ్చితంగా మనకి ప్రధానంగా కనిపించేటువంటి విషయాలు. సంఘమును సంకల్పించినటువంటి దేవుడు, దేవుని యొక్క సంకల్పం సంఘం. భూమి ఆకాశాలు లేనప్పుడే ప్రజలందరినీ క్రీస్తు యేసునందు ఒక్క జనంగా కూర్చాలని దేవుడు ఆలోచన చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సంఘాన్ని గూర్చి దేవుడు సంకల్పించాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటాయి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుడి నిర్ణయం క్రీస్తునందు సమస్తాన్ని ఏకం చేయటం, ఒక్కటిగా చేయటం, సమకూర్చటం. కాబట్టి ఆయా భాషలు మాట్లాడుతున్నటువంటి మనలను, ఆయా ప్రాంత నివాసులుగా ఉన్నటువంటి మనలను పరమ తండ్రి ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడిగి ఒకే శరీరంగా నిలబెట్టాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మన కొరకు దేవుడు చేసినటువంటి ఏర్పాటు సంఘం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఏమేం చేస్తున్నాడు? ఆయా వంశాలకు సంబంధించిన వాళ్ళం మనం, అనగా ఒక్కొక్క కుటుంబపు మూల పురుషుల నుంచి వచ్చాం, ఒక్కొక్క ఇంటి పేరు కలిగిన వారు. కాబట్టి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక్క రాజ్యముగాను, ఒకే రాజ్యం అనగా ప్రజలందరినీ సమకూర్చి దేవుని రాజ్యం అనబడేటువంటి సంఘముగా, రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. దేవుని ఆలోచనను అనుసరించి ప్రభువైన యేసు యొక్క తన ప్రాణమును పెట్టి ఆయన రక్తం ఇచ్చి ఎలాగన మనల్ని ఒకే సంఘంలోనికి చేర్చాడు. ఈ సంఘమునందు వసించేటువంటి వారు, సంఘములో ఉండే పురుషుడు మొట్టమొదటిగా, ఎందుకు పురుషుని గురించి ఆలోచన చేస్తున్నామంటే, పురుషుణ్ణి దేవుడు కుటుంబపు ఏలికగా చేశాడు. కుటుంబాన్ని ఏలేటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు పురుషునికి. తన ఇంటిని ఏలాలి పురుషుడు. తీతు పత్రికలో కుటుంబపు ఏలికగా దేవుని చేత అధికారం పొందినటువంటి వాడు పురుషుడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది: ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము నేరము మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులకు పిల్లలు గలవాడై ఉన్న ఎడల, కాబట్టి విశ్వాసము కలిగినటువంటి పిల్లలుగా తన బిడ్డలను ఆజ్ఞాపించేవాడు. తిమోతి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఇంటిని వెళ్తాడు. 3వ అధ్యాయము 4వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది: సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలుబడివాడై ఉండాలి. ఏలికై ఉంటాడు పురుషుడు, కుటుంబాన్ని ఏలేవాడై ఉంటాడు పురుషుడు. అటువంటి పురుషుడు మొట్టమొదటిగా సంఘమును గురించి ఆలోచన చేసినటువంటి దేవునిని, సంఘము కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని మొదటిగా తాను ప్రేమించేవాడై ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలా? సంఘమును గురించి ఆలోచన చేసిన వాడని, సంకల్పం చేసిన వాడని, సంఘం కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని ప్రేమించాలి. ఈ ప్రేమ కుటుంబపు యజమానుల్లోనే లేకపోతే ఆ కుటుంబంలో ఆ ప్రేమ నిలబడదు. దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి సంఘములో ఉన్నటువంటి పురుషుడు, ప్రత్యేకించి పురుషుడు ఎలాంటి వాడుగా ఉండాలంటే తాను దేవుణ్ణి ప్రేమించేవాడై ఉండాలా. దేవుడు కోరుతున్నాడు తనను ప్రేమించాలని. మానవాళి చేత తను ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మానవాళి చేత దేవుడు ప్రేమించబడాలని కోరుకొని
ఎలాగ ఆజ్ఞాపించాడంట ఆ రోజున 6వ అధ్యాయము 4వ వచనంలాగా రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ప్రేమ కోరుతున్నాడు దేవుడు. ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి. మానవాళి చేత దేవుడు ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి కుటుంబంలో ఏలుబడి కలిగినటువంటి పురుషుడు పిల్లలను స్వాధీనపరచుకోవటానికి అధికారం కలిగినటువంటి పురుషుడు తన భార్యకు శిరసైనటువంటి పురుషునిలో ఈ ప్రేమ ఉంటే, దేవుని ప్రేమించేటువంటి స్వభావం ఉంటే, ఈ స్వభావాన్ని తన బిడ్డలకు, తన భార్యకు నేర్పించేవాడిగా ఉంటాడు. ప్రేమ లేకోకుండా, దేవుని మీద ప్రేమ లేకోకుండా తన భార్యకు, తన బిడ్డలకు దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు నేర్పించలేడు ఏ పురుషుడు. కాబట్టి కోరుకుంటున్నాడు దేవుడు తను ప్రేమించబడాలని. ప్రేమించబడాలని కోరుకుంటున్నటువంటి దేవుడు అది ఎలాగున ప్రేమ అవుతుందో కూడా తెలియచేశాడు. ఈ రోజున వాళ్ళందరినీ పరమ తండ్రి ఒకవేళ ప్రశ్నిస్తే, నిజంగా దేవుని ప్రేమించేవారముగా మనం కనిపిస్తున్నామా? ప్రేమించటం అంటే అర్థం ఏంటో చెప్పాడు దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలాగా రాయబడి ఉంటుంది. దేవుడంటే ప్రేమ కలిగిన వారమా మనము? అవునండి, మాకు దేవుడంటే చాలా ప్రేమ. ఈ ప్రేమను ఎలాగను కనపరచాలి? 5వ అధ్యాయం 3వ వచనంలో మనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నువ్వేదేదో అర్థం చెప్తావేమో కాదు అది. దేవుని ప్రేమించటం అంటే నీ లోపల ఎమోషన్ కలిగి ఉండటం కాదు. దేవుని ప్రేమించటం అంటే సహజంగా మనుషులు ఏం చేస్తుంటారంటే లోపల ఎమోషన్ వరకే ప్రేమని చూస్తుంటారు. నీ లోపల పుట్టే భావము దేవుని ప్రేమించటమై ఉండదు. నీకు ఎన్నెన్నో భావాలు ఉండొచ్చు. దేవుడు అంటే మాకు కూడా ఇష్టమండి దేవుడు, మేము కూడా భయపడతామండి దేవుడు అంటే. నీ భావాలకు దేవుడు కనపరిచినటువంటి విధానానికి చాలా ఉంటుంది. ఎలాగుంటుంది? 5వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. కాబట్టి ప్రేమ అంటే ఏంటో చెప్పాడు దేవుడు. దేవుని ప్రేమించేటువంటి పురుషుడు కుటుంబాన్ని దేవుని వైపు తిప్పుతాడు. ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? నన్ను ప్రేమిస్తున్నావా? ఒకరోజు క్రీస్తు ప్రభు అడిగాడంట, నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా అని అడిగాడంట. అవును, నువ్వంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. ఎంత ఇష్టం? నేనంటే చాలా ఎక్కువ ఇష్టం. యోహాను రాసిన మొదటి యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువైన యేసు తాను తెలుసుకోవాలని కోరుకున్నాడు. నిజంగా ప్రేమిస్తున్నావా? 21వ అధ్యాయము 15వ వచనంలో తాను సిలువ వేయబడి సమాధి చేయబడి దేవుని చేత తిరిగి లేపబడిన తర్వాత ఈ ప్రశ్న తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను సమకూర్చి అడిగాడు. చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత అడిగిన ప్రశ్న ఇది. నిజంగా మన బోటోళ్ళకి ఎవరికైనా ఈ అవకాశం వస్తే చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి
వారిని పిలిచి నేనంటే నిజంగా ప్రేమేనా అని అడిగితే వారి సమాధానం ఎలాగుంటుందో తెలియదు. కానీ ప్రభు అయిన యేసు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత తన శిష్యులైనటువంటి వారిని పిలిచి నిజంగా నేనంటే నీకు ప్రేమ, సమాధానం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చదువుతాం, ఎలాగ రాయబడి ఉంటుంది. దేవశాస్త్రం 21:15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడగల. ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువైన యేసు నిన్ను అడిగితే ఏం చెప్తావు? ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు కృష్ణ ప్రభు. ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. కాబట్టి నేను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నువ్వు లేకోకుండా మా జీవితాలు లేవు, లేదా అది ఇది, నువ్వు లేకపోతే మేము తట్టుకోలేము. ఈ మాటలొద్దు. ప్రేమించేవాడు అయితే, ప్రేమించేవాడు తన ప్రేమను ఎలాగను వ్యక్తపరచాలని కోరుకున్నాడంటే యోహాను సువార్త 14:21 ఇలాగను రాయబడి ఉంటుంది. నువ్వు నిజంగా ప్రేమించేవాడు అయితే, దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే, క్రీస్తుని ప్రేమించేవాడు అయితే నీ ప్రేమ వ్యక్తపరచబడాల్సిన విధానం ఎలాగ ఉండాలన్నాడు. 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. నువ్వు లేకపోతే మేము ఎట్టున్నామో తెలుసా? ఈ 4 రోజులు ప్రేమించేవాడు కాదు కృష్ణ ప్రభుని. సమాధిలో ఉన్నప్పుడు మేము ఎలాగైపోయామో తెలుసా ప్రభా? ఒకవేళ పేతురు సంజయ్షి చెప్పుకోవచ్చు వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నావు. ఎంత ప్రేమిస్తున్నావు? ఇంతవరకు మేము నువ్వు చచ్చిపోయిన దగ్గర నుంచి 3 పూట్ల భోజనం చేసింది లేదు, ఏ రోజున నిన్ను తలుచుకోకుండా లేము, నీ జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇదా ప్రేమ? ఆయన కోరుకుంటున్నటువంటి ప్రేమ? యోహాను కుమారుడైన సీమోను, నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను? అవును ప్రభా, మేము ప్రేమిస్తున్నాం. నువ్వు చనిపోయిన దగ్గర నుంచి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకొని అది ఇది ఇదొద్దు. నీ ఎమోషన్ని ప్రేమని చుట్టం మానేయి. ప్రేమ అంటే ఎలాగుంటుంది? 21 మరొకసారి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, అది కదా ప్రేమ అంటే. దేవుణ్ణి ప్రేమించటము, క్రీస్తుని ప్రేమించటం అంటే వారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను గైకొనటం. కాబట్టి ఈ ప్రశ్న ఈ రోజున సంఘములో ఉన్నటువంటి ప్రతి పురుషుడు, ప్రత్యేకించి ప్రతి వారు ఆలోచన చేయవలసిన వారమే. ప్రతి పురుషుడు, నీకు దేవుడంటే ప్రేమ ఉందా? ఉంది అన్నావనుకో, దేవుడు చెప్పినట్టే ప్రేమ కలిగి ఉన్నావా? ఎలాగనా? దాని కొలతలు ఎలాగుంటాయి? ద్వితీయోపదేశకాండం 6:4 సరే, దేవుని ప్రేమించటం ఒకటి, దేవుని ఎలాగ ప్రేమించటం మరొకటి సంగతి. ఎలాగ ప్రేమించాలా? ఎంత ప్రేమతో ప్రేమించాలా? ద్వితీయోపదేశకాండం 6:4 మరలా చదువుతున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడగు యెహోవా. ఎలాగా?
నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో. దేవుని ప్రేమించడం అంటే ప్రేమించడం కాదు, ప్రేమ యొక్క విలువలు ఎలాగుండాలో దేవుడు చెప్పాడు. కాబట్టి నరజాతి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తను ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. నరులు తను ప్రేమించాలా, తను ఆజ్ఞాపించిందని గైకొని ప్రేమించాలా. ప్రేమించేవాడి యొక్క స్థాయి ఎలాగ ఉండాలా? పూర్ణ తన హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడు తను ప్రేమింపబడాలని కోరుకుంటున్నాడు. ఆ కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తులు స్థానిక సంఘంలో ఎంతమందిమి ఉన్నాం? ఏ కమిట్మెంట్ కలిగిన వ్యక్తులు? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవునిని ప్రేమించగలిగేటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి పురుషులు స్థానిక సంఘంలో ఉండాలి. తానే ప్రేమ లేకపోతే, తనకే దేవుడంటే ప్రేమ లేకపోతే తన కుటుంబానికి ఏమి నేర్పుతాడు? నిజంగా దేవుడు ఎలాంటి ఒక విశ్వాసాన్ని కోరుకుంటున్నాడంటే, మొదటిగా తాను నిలబడి తన తర్వాత వారందరినీ తన అడుగుజాడల్లో నడిపించగలిగే వాడిగా ఉండాలని కోరుతున్నాడు పురుషుణ్ణి. రోమీయులకు రాసిన పత్రికలో ఈ ప్రేమే నీకు లేకపోతే నీ కుటుంబము దేవుణ్ణి ఎలాగూ ప్రేమించాలని కోరుకోవటం అనేది జరగదు. ప్రతి కుటుంబంలో పురుషుడు నిలబడాలా ఈ విషయంలో. పురుషునికి విలువ ఉంది దేవుని యొక్క ఆలోచనలో. క్రీస్తు ప్రభు తను పరిచర్య చేసే సమయాల్లో ఒక స్థలానికి అనేక మంది చేరు వస్తే 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించు ఎన్ని వేల మంది పురుషులు తిన్నారని చెప్పాడు. స్త్రీల గురించి ఎందుకు మాట్లాడాలా? కుటుంబాన్ని కట్టేవాడికి నియమం ఏంటో తెలిస్తే కుటుంబం అంతా కట్టబడింది. ఇంచుమించు 5,000 మంది పురుషులు అన్నాడు, స్త్రీలను ఉద్దేశించి మాట్లాడాలి. వదిలేశాడంటే వదిలేలా, దేవుడు కోరుతున్నాడు నీ మీద మనసు పెట్టి. కుటుంబపు ఏలికని అధికారాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి ప్రతి కుటుంబంలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు ఎలాంటి వాడై ఉండాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో తన దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించగలిగితే తన అడుగుజాడలో నడిచింది కుటుంబం. ఆ ప్రేమే నీకు లేకపోతే పిల్లలు కానీ భార్య కానీ నీ అడుగుజాడల్లో నడవటానికి మాదిరి ఏమి ఉండదు అక్కడ. చదువుతాం గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, మరియు సున్నతి గలవారికిని తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి యగుటకు అడుగు జాడల యందు నడుచుకుని వారికి. ఎవరు అడుగు జాడల్లో నడవటానికి? తన అడుగు జాడల్లో నడవటానికి ఫుట్ నోట్స్ వేశాడంట. పురుషుడు తన కుటుంబానికి అడుగుజాడలు వదిలిపెట్టాల. తన తర్వాత తన కుటుంబం,
తన తర్వాత తన పిల్లలు, తన తర్వాత తన యొక్క గర్భవాసం నుంచి వచ్చినటువంటి వారు అదే అడుగుజాడల్లో నడవటం కోసం మార్కింగ్ చేయాలి. అబ్రహాము యొక్క జీవితంలో అది నెరవేర్చబడింది ఒక రోజున. దేవుడు ఓరకనే తనతో నిబంధన చేసుకోవాలా. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకోవటానికి ఏం చూశాడంటే, మొదటిగా తాను, ఆ తర్వాత తన వెనకాల కుటుంబం, అడుగుజాడలు. ఆదికాండం 18:19 తన తర్వాత మొదటిగా తాను, తన తర్వాత తన కుటుంబానికి ఒక అడుగుజాడలను నియమించినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి పురుషుడు అబ్రహాం. అబ్రహాములంటి విశ్వాసము, విధేయత, దేవుణ్ణి ప్రేమించగలిగేటువంటి మనస్తత్వము ఈ రోజున స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు కలిగి ఉంటే కుటుంబం ఎటు చెదలదు. విశ్వాసం నుంచి బయటికి పోదు కుటుంబం. లోపం ఎక్కడ జరుగుతుంటుందంటే, పురుషుడు వేసేటువంటి ఫుట్ నోట్స్లో లోపం జరిగితేనే కుటుంబం చెదిరిపోద్ది. చదువుతాం గ్రంథంలో ఆదికాండం 18:19 ఎలాగని రాయబడి ఉంటుంది. 18:19 ఎట్లనగా, యెహోవా అబ్రహామునకు గూర్చి చెప్పినది అతనికి కలగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు, అందువలన నిన్ను ఎరిగాడా దేవుడు ఎలాగా, నీ తర్వాత నీ పిల్లలను నీతి న్యాయాలు జరిగించేటట్టుగా ఆజ్ఞాపించగలిగినటువంటి ఒక అధికారిగా, కుటుంబపు ఏలికగా నిన్ను ఎరిగుంటే నిశ్చింతగా ఉండొచ్చు, నీ కుటుంబం చెదరదు. ఎంతమంది పురుషులు మీ తర్వాత తరాన్ని ఎలాగ దేవుని యొక్క నియమములో నీతి న్యాయాలు జరిగించేటువంటి ఒక కుటుంబంగా కట్టుకోవటానికి అడుగులేస్తున్నారు పురుషుడు. నువ్వు అడుగులేస్తే అడుగులు ఫాలో అవుతారని చెప్పాడు గ్రంథంలో. చదివాం కదా, రోమిలు రాసిన పత్రికలో మనం చదివి వచ్చింది అదే. అడుగుజాడలలో అబ్రహాం వదిలేసాడంట ఆ మార్కింగ్ని. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 12 లాగునుంది. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి, మనకు కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకోవటానికి నిజంగా నీ కుటుంబానికి ఏమన్నా ఒక సెట్ చేస్తున్నామా? ప్రతి పురుషుడు స్థానిక సంఘంలో తన కుటుంబానికి ఒక అడుగుజాడలు చూపించేటువంటి ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. దానికి మొదటిగా నువ్వు దేవుని ప్రేమించేవాడివై ఉండాలి. దేవుని ప్రేమించుకోకుండా తన కుటుంబాన్ని ఆజ్ఞాపించలేడు, నడిపించలేడు. తన కుటుంబానికి ఒక అడుగుజాడలను వదిలగలిగినటువంటి వాడిగా ఉండడు పురుషుడు. కాబట్టి దేవుని ప్రేమించాలా. చాలా సంగతులు విస్తరించి మాట్లాడాలా. ఈ విషయంలో కొన్ని సంగతులు ఆలోచించే పోతాం. దేవుని ప్రేమించిన దానిని బట్టి నరులకు కలిగేటువంటి మేలేంటి? దేవుడు ఆశిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు. నరజాతి నన్ను ప్రేమించాలని ఆలోచన చేస్తున్నాడు. నరుల చేత దేవుడు ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమించిన దానిని బట్టి నరునికి దేవుడు ఏం చేస్తాడు? నేను దేవుని ప్రేమించేవాడిని అయితే
దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడు? నరుడు దేవుణ్ణి ప్రేమించేవాడైతే కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 20 వచనంలాగా రాయబడి ఉంటుంది. నరుడు దేవుణ్ణి ప్రేమించేవాడైతే, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివా? 145 అధ్యాయము 19 వచనం నుంచి చదువుదాం. 19 వచనం నుంచి చదువుదాం. 19 నుంచి అయితే, తన యందు భయభక్తి గల వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును, ఆయన మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ, ఇది కదా ప్రతిఫలము, తన్ను ప్రేమించు వారందరినీ కాపాడటం. దేవుని ప్రేమించే వారి కొరకై దేవుడు పక్షంగా తాను చేసేది ఏంటంటే, నువ్వు మొరపెడితే దాన్ని ఆలకిస్తాడు దేవుడు. మనుషుడు చేసేటువంటి విజ్ఞాపన, దేవుని వైపు చూసి నరుడు చేసేటువంటి మొర ఏదైతే ఉంటుందో దేవుడు ఆలకిస్తాడంట తనను ప్రేమించే వారి విషయంలో. కాబట్టి దేవుడు తనను ప్రేమించిన దాన్ని బట్టి నరులకు ఇచ్చేటువంటి ప్రతిఫలంలో మొదటి సంగతి ఏంటంటే, నీ మొర ఆలకించబడుతుంది. వ్యర్థమైపోట్లా మొరపెడితే. సహజంగా మనుషుడు గ్రహించలేనటువంటి వాస్తవం ఏమంటే, ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలము వెంటనే తనకు కలగకపోవటాన్ని చూసి వింటున్నాడో లేడో. నిజంగా ప్రార్థన బలం కలిగిందైతే, శక్తి కలిగిందైతే, నిజంగా దేవుడు వారి ప్రార్థనలు ఆలకించేవాడైతే ప్రతిఫలం వెంటనే, ప్రతిఫలాన్ని వెంటనే ఆలోచన చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని శంకిస్తున్నావు. ఇక దేవుడు ఏంటి అర్థం అవలా. యాచించడానికి దేవుని వైపు చేతులు చాచి నువ్వు దేవుని కోసం మొరపెట్టుకొని విన్నవించుకున్నటువంటి ఆ విన్నపము నువ్వు అనుకున్నటువంటి సమయానికి ప్రతిఫలంగా రాకపోతే, దేవుణ్ణి మొర ఆలకించుకొని పోలా. సహజంగా అనుకుంటాం అన్నమాట మనుషుడు, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే. మనుషుడు చేసే ప్రార్థనకు దేవుడు సమాధానం చెప్పేటువంటి సమయం ఒకటి ఉంటుంది. నరుడు ఆత్రం ఎక్కువ అన్నమాట, తాపత్రయం ఎక్కువ అన్నమాట. ఆశించినది అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. మీకు ఎప్పుడైనా అనిపించుండొచ్చు ఇలాగన, ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు ఆలకిస్తున్నాడో లేదో. నిజంగా ఆలకించేవాడైతే ఈ నిరీక్షణ ఎందుకో, ఈ ఎదురు చూపులు ఎందుకో, లేకపోతే నిజంగా సమాధానం వచ్చిందా మన ప్రార్థనకి? దేవుని మనసు ఏంటో నువ్వు గుర్తించాల. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రార్థన చేశాడంట అబ్రహాము ఒక రోజున పరమ తండ్రికి. ప్రార్థన చేసిన తర్వాత ఎంత సమయానికి దాని ప్రతిఫలం అనుభవిస్తాడో తెలియదు. ఎంత కాలానికి దేవుడు తన పక్షంగా తను ఏదైతే విజ్ఞాపన చేసిన దానికి నరుని వైపు చూస్తాడో తెలియదు. ఆదికాండం 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై,
నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. అక్కడి నుండి తను బయలుదేరి బేతేలునకు తూర్పునున్నటువంటి హాయినకు చేరి కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం ఒకటేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇంటి నుంచి వెడల్పోయినటువంటి అబ్రహాం ఏ స్థలాలకు వెళ్తున్నాడో తెలియదు. చుట్టూన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఏంటో తెలియదు. ఏ జనుల మధ్య తాను ఉంటున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక మనుషుడు ఏమని ప్రార్థన చేస్తాడు? జనం ఎవరో తెలియదు, ప్రాంతం ఏంటో తెలియదు, పూర్తి అవగాహన కలిగినటువంటి స్థలాల్లో నివసించట్ల తాను ఏమని కోరుకుంటాడు? ప్రక్కన భార్య. మనమే తెలియని ప్రాంతము, తెలియని ప్రజలు, తెలియని నాగరికత, జనులు ఎలాగుంటారో, పరిస్థితులు ఎలాగుంటాయో, శత్రువులు ఎలాంటి వారిగా దాడి చేస్తారో తెలియనటువంటి ప్రాంతంలోనికి మనం వెళ్తే, మనకు తెలియనటువంటి స్థలాల్లోనికి ప్రయాణం చేస్తే నీతో నీ కుటుంబం ఉందనుకో, ఏమని ప్రార్థన చేస్తావు? ఏమని ప్రార్థన చేస్తారు? నీతో నీ కుటుంబం, తెలియని స్థలం, తెలియని ప్రజలు, తెలియని యొక్క నాగరికత ఉంటే ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి, నాతో నా కుటుంబం, నా బిడ్డలు, భార్య, తెలియని స్థలము, తెలియని ప్రాంతం, మనుషులు ఎలాగ రియాక్ట్ అవుతారో తెలియదు. శత్రువు ఎప్పుడు ఎలాగైనా ఎదురు చూసి కాచుకొని ఉంటాడో తెలియదు. భద్రత కావాలని కోరుకోరా? అబ్రహాము యెహోవాకు ప్రార్థన చేశాడంట. ఒకటి దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేసి ఉంటాడు. దేవుని యొక్క ఉన్నత స్థితిని కొనియాడటం కోసం ప్రార్థన చేసి ఉంటాడు. ఈ ప్రార్థన ఫలం ఎక్కడికి పోదు. గోజాడుకొని ఉంటాడు తన కుటుంబం కోసం, తను ఉంటున్నటువంటి స్థలాల్లో క్షేమం కోసం. కాలం గడిచిపోయింది. ప్రార్థన చేశాడా? అబ్రహాం ప్రార్థన చేశాడు. కాలం గడిచిపోయింది, సంవత్సరాలు నడిచిపోతున్నాయి. నేను చేసిన ప్రార్థన అసలు విన్నాడో, వింటే ఆలకించాడో లేదో, ఆలకించిన దానికి ప్రతిఫలం అనుగ్రహిస్తున్నాడో లేదో అనుమానం లేకోకుండా దేవుడు దయ చూపించాడు. సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత గెరారు ప్రాంతానికి వెళ్తే అబీమెలెకు అనేవాడు తన భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో నిజంగా తన భార్య కోసం ఎన్నిసార్లు దేవుని సమ్ముఖానికి వెళ్ళి ఉంటాడో ఈ అబ్రహాం. తన భార్య తనతో పాటు రావటానికి నిశ్చయించుకున్నది మొదలు తెలియని ప్రాంతం, తెలియని జనులు, తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. మాకు తోడుండండి, సంరక్షించండి, నడిపించండి, కాపాడండి, భద్రత అనుగ్రహించండి అని ఈ పురుషుడు ఎన్ని మార్లు చేసి ఉంటాడో విజ్ఞానం. పరమ తండ్రి ఒకరోజు జోక్యం పుచ్చుకొని చస్తో అబీమెలెకుతో మాట్లాడాడు. ఆమె ఒకనికి భార్య, తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావేంటి? ఆదికాండం 20వ అధ్యాయంలో మొదటి భాగం నుంచి మనం చదివితే ఆమె ఒకనికి భార్య, ఆమెను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావేంటి? చంపేస్తా, తిరిగి అప్పగించిపోయాను అన్నాడు. నీ ప్రార్థన ఫలం ఎక్కడికి వెళ్తుంది? ప్రార్థనకు విలువలేనటువంటి జీవితాలు కలిగినటువంటి పురుషుడు నేడు లోకంలో చాలామంది, ప్రత్యేకించి సంఘంలో చాలామంది ఎందుకు ఈ విలువ లేకోకుండా చూస్తున్నారంటే, ఏమో అసలు వింటే, ఆలకిస్తే, ఆ ప్రార్థనకు జవాబు అనేది ఏదన్నా ఉంటే వెంటనే నీకు ఎప్పుడు అడ్డుపడుతుందో ఈ ప్రార్థన సహాయం నీకు తెలియదు.
నీ జీవితం అనేది ప్రార్థనతో ఉండటం అనేది అవసరమై ఉంటుంది పురుషుడా. కాబట్టి ఒక పురుషునిగా ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులు స్థానిక సంఘంలో ఉన్నారా? ఆ సంగతులకు వస్తా నేను. ఇప్పుడు వీళ్ళని కూడా అడుగుతా, స్త్రీలని. అవునండి, మా ఆయన గారు లేచిన దగ్గర నుంచి 4 సార్లు ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేసుకోకపోతే అరుస్తాడు, అవసరమైతే కొట్టే అంత చేస్తాడు కదండి. ఆయన ప్రార్థన చేసుకొని మీరు ప్రార్థన చేయకపోతే అరవటం, ప్రార్థన లేనటువంటి జీవితం చూసి కోపట్టం, ప్రార్థన చేయకపోతే మాత్రం మామూలుగా ఉండదని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వటం మా జీవితాలు ఎన్నోసార్లు జరిగాయి. చెప్పమనండి, ఇక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఏ పురుషుడు దేవుని పక్షంగా దేవుని కొరకై విజ్ఞాపన చేసేటువంటి భక్తిగల ప్రార్థనా పరుడై ఉండి తన కుటుంబానికి అడుగుజాడలు వదులుతున్నాడు? ఉన్నారా? సంగతులు వచ్చినప్పుడు ఆలోచించేద్దాం. ప్రస్తుతానికి పరమ తండ్రిని సమీపించి ప్రేమించేవాడు, ఆజ్ఞకి విధేయత చూపించేటువంటి మనుషునికి దొరుకుతున్నటువంటి ప్రతిఫలం ఏంటంటే నీ మొర ఆలకించబడింది దేవుని చేత. నిన్ను కాపాడుతుంటాడు పరమ తండ్రి. 20 వచనం చదువుతాం. 145 అధ్యాయం 20 వచనంలో, కీర్తన గ్రంథం 145 అధ్యాయం 20 వచనంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 20 వచనంలో, యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడు. ప్రేమించే గుణం నీకుంటే, స్వభావం నీకుంటే నిన్ను కాపాడటం ఎలాగో ఆయన చూస్తుంటాడు. తరతరాల్లో మనుషులను కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. తనను ప్రేమించేటువంటి మనుషుల జీవితానికి ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు సంభవించాయి. కాబట్టి తనను ప్రేమించే మనుషుని పట్ల దేవుడు తన వైఖరిని ఎలాగని కనపరుచుకుంటున్నాడంటే, నీ మొర ఆలకించి నిన్ను కాపాడటం అనేటువంటి ఒక బాధ్యతను తాను తీసుకున్నాడు, నువ్వు ప్రేమించిన దానిని బట్టి. 2, దేవుని ప్రేమించే వారి పట్ల దేవుడు తన నిబంధనను స్థిరపరుచుతాడు. దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు. ప్రేమించాలా? దేవుని ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి పరమ తండ్రి ఎలాంటి మాటలు తెలియచేస్తున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే మీతో చేసుకున్న నిబంధన నేను స్థిరపరుస్తా. మీకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నెరవేరుస్తా. మీకు క్షేమము ఎక్కడని తలంచారో ఆ స్థలానికి మిమ్మల్ని చేరుస్తా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలాగా రాయబడి ఉంది. 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు కృపచూపువాడనియు నమ్మదగిన దేవుడనియు వగైరా సంగతులు మాట్లాడేసేసాడు. తన్ను ప్రేమించు వారికి, తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ తన్ను ప్రేమించే వారి విషయంలో దేవుడు తన నిబంధన స్థిరపరుస్తాడు.
ఒకరోజున ఇశ్రాయేల్ యొక్క జనంతో పరమ తండ్రిని మాట్లాడుతూ ఇలాగని తెలియచేసి, నా నిబంధన ఏదైతే ఉందో అది మీ జీవితాల్లో నేను స్థిరపరుస్తా. కొట్టైన నిబంధన. నా మాటను వెనక్కి తీసుకునేవాడిని కాదు. కారణం ఏమంటే నువ్వు నన్ను ప్రేమించిన కారణాన. వాస్తవంగా తాను వాగ్దానము ప్రమాణం చేసినటువంటి నిబంధన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయం కంటే సుమారు 400 ఏండ్ల వెనకాల చేసుకున్నటువంటి నిబంధన అది. 8వ వచనం చదివితే అర్థమవుతుంది. ఇలాగన 4:8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడును కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును, ఇది నీతో చేసిన ప్రమాణం కాదు, ఇది ఎవరికి చేసిన ప్రమాణం? ఇది తండ్రులకు. ఎంత కాలం క్రిందట చేసిన ప్రమాణం ఇది? సుమారుగా 400 సంవత్సరాల క్రితం. ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్తానటువంటి చేసిన ప్రమాణము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ప్రమాణం ఇది. నాలుగు 400 కంటే పైన ఎక్కువైనటువంటి కాలమున చేయబడినటువంటి ప్రమాణాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తన్ను ప్రేమించే వారి విషయంలో తన నిబంధనను స్థిరపరుస్తా. మాటిచ్చా, సెలవిచ్చా, తనని నెరవేర్చే బాధ్యత నాది. పరమ తండ్రి ఈ రోజున ఏమన్నా ప్రమాణం చేశాడా? నేడు క్రొత్త నిబంధన జనుల కొరకైన దేవుని యొక్క నిబంధన లేదా ప్రమాణము లేదా తన జనులతో తాను చేసుకున్నటువంటి ఒప్పందము. తన్ను ప్రేమించే వారి విషయంలో దేవుడు తన నిబంధన స్థిరపరచ సమర్థుడు. కాలం ఎంతైనా గడిచిపోయి. క్రీస్తు ప్రభు నందు మానవాళితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు ఒకనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జనులకు కాదు, మనకు క్రీస్తు యేసునందు క్రొత్త నిబంధన చేత దేవునికి అడాప్ట్ అయినటువంటి జనులమైనటువంటి మనకు ఏమున్నాయి? అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ప్రమాణములు ఏమున్నాయి? అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను దేవుడు క్రీస్తు యేసునందు చేసినటువంటి ఏదైనా సరే తాను అనుగ్రహిస్తాడు. తను ప్రేమించేవారైతే. ప్రేమించుకోకుండా, దేవుణ్ణి ప్రేమించుకోకుండా మనుషుడు ఏమీ పొందుకోలేడు. దేవుని నిబంధన నీ జీవితంలో స్థిరపరచబడదు నువ్వు ప్రేమ లేనివాడు అయితే. ఏంటి ఫలము? దేవుని ప్రేమించిన దాన్ని బట్టి మనుషునికి కలుగుతున్నటువంటి ఫలం ఏమిటి? 2 సంగతులు. 3 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు చేయగలిగినటువంటిది ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఇలాగ రాయబడి ఉంది,
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. ఏం అద్భుతమైనటువంటి ఆశ్చర్యం కలిగించగలిగినటువంటి మాటలు ఇవి. ప్రేమించేవాడికి సమస్తము సమకూడి మేలు కలగటం కోసం జరుగుతున్నాయి. పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడు అంతిమంగా మేలే పొందుతాడు. మధ్యలో అటు ఇటు ఏదైనా అవని. క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని కలిగి దేవునిగా ప్రేమించే మనుషునికి అంతిమంగా తనకు కలిగేది మేలే, కీడు జరగదు, నష్టపోడు. దేవుని ప్రేమించేవాడికి మేలే జరుగుతుంది అంతిమంగా. మధ్యలో ఎన్ని అవరోధాలైనా రాని, ఇబ్బందులైనా కలగని, కష్ట నష్టాలు, వేదన, కన్నీటి బ్రతుకులతో ఈ జీవితం అంతా సాగించిన అంతిమంగా నీకు దొరికేది మేలే. ఇది వాగ్దానం. అసలు ఎంత ధైర్యంగా బ్రతకొచ్చండి. ఏదైనా రాని మధ్యలో ఈ అంతిమ స్థానానికి, గమ్యానికి చేరుకునే ఈ సమయం మధ్యలో ఎంత ఉపద్రవమైన రాని, అంతిమంగా నీకు మేలు జరగటం కోసమే జరుగుతున్నాయి సమస్తం. కాబట్టి భక్తిని చాటుకున్నాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఒక రోజున దానియేలు అపవిత్రమైన దాన్ని ముట్టుకోకుండా, కనీసం తినే ఆహారం వల్లైనా తను అపవిత్రుని అవ్వకూడదు అనేటువంటి ఒక నిష్ట కలిగినటువంటి బ్రతుకుతుంటే తీసుకెళ్ళి ఒక రోజున తనది కాని దేశంలో పడేశారు. తీసుకెళ్ళి అనిపించవచ్చు దానియేలుకి, మా తండ్రి మా నాయన వాళ్ళు నేర్పించిన విశ్వాసం, భక్తి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ జీవితాన్ని సమర్పించుకొని బ్రతుకుతుంటే తీసుకొచ్చి ఎక్కడో, అందుట్లో ఏమవుతుంది, ఎవడో కలగన్నాడంట. ఆ కలగన్నోడు కత్తి పట్టుకొని వచ్చాడు. అరే ఎవడు కలభావం అని చెప్పుకోకుండా ఉన్నారని చెప్పేసి జ్ఞానులందరినీ చంపటానికి మొదలుపెట్టారు. ఈ కత్తి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళిందంటే దానియేలు దగ్గరికి వెళ్ళింది. ఆయనే 10 రెట్లు అన్నారుగా జ్ఞానవంతుడు, అక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని అన్నారు. కత్తి అక్కడికి వెళ్ళింది. మనసులో భావం ఏమని కలగాల, నిన్ను ప్రేమించిన దానికి నాకు కలిగే ప్రతిఫలం ఇదా అనిపించాలి. వాస్తవంగా దేనికి బెదర్లా, నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని. ఒకవేళ ఇవన్నీ అనుకూలపరుస్తున్నాడేమో దేవుడు ఒక మేలు చేయటం కోసం. కత్తి దానియేలు దగ్గరికి వెళ్ళకపోతే దానియేలు నెబుకద్నెజరు చేత గుర్తించబడి సింహాసనం దగ్గర కూర్చోనేవాడు కాదు. అయ్యో ఉపద్రవం, అయ్యో ప్రమాదం, మాకైనా ఇవన్నీ, నీకెందుకు జరుగుతున్నాయి నీకు తెలియదు. కత్తి పట్టుకొని వచ్చాడంట ఒక రోజు దానియేలు దగ్గరికి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటుంది, దేవుని ప్రేమించి చెడుతనాన్ని అసహించుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మనుషులకు ఏది జరుగుతున్నా సమస్తం సమకూడి మేలు కోసమే. చాలామంది అపోహపడతా ఉంటుంటారన్నమాట. దేవుణ్ణి నమ్ముకున్న కాడి నుంచి అంతకుముందు బాగానే ఉంది జీవితం, కానీ ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టామో నీకు తెలియట్లా. మన చుట్టూ ఉండే జనం కూడా ప్రోత్సాహ బలం ఇస్తారనమాట. మీ ప్రార్థనకి వెళ్ళిన దగ్గర నుంచి అసలు మీ కుటుంబం బాగలా, ఇబ్బందిగా ఉంది, అన్ని విషయాల్లో నష్టపోతున్నారు, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, నీకు తెలియట్లా.
నీతిమంతుడై భక్తిపరుడై దేవుని కోసం నిలబడితే కత్తి తన దగ్గరకు వచ్చింది. దానియేలు గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఇలాగ రాయబడి ఉంది. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞించెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును, అక్కడికి వెళ్ళింది ఫస్ట్ తన సముఖానికి పిలువబడి విచారణ చేయబడి, ఎవడైతే కలను కల భావాన్ని చెప్పడో వాడిని తుత్తినీళ్ళుగా చేస్తానని దానియేలు శాసనం ఒకటి చేసిన తర్వాత, కత్తి మొదలైతే ఎక్కడి నుంచి మొదలవ్వాలి? రాజకుటుంబం నుంచి మొదలవ్వాలా? దానియేలు ఎదుట ఉన్నటువంటి జ్ఞానులు చంపుకుంటూ పోవాలా? దానియేలు దగ్గర కాదు, నెబుకద్నెజరు దగ్గర ఉన్నటువంటి జ్ఞానులను చంపుకుంటూ దానియేలు దగ్గరకు పోవాలి. కానీ కత్తి ఎక్కడికి వెళ్ళింది? మొదట దానియేలు దగ్గరికి వెళ్ళింది. సమస్తమును సమకూర్చి మేలు చేస్తాడంటానికి నిదర్శనంగా దేవుడు ఏం చేశాడంటే, ఏ దానియేలు దగ్గరికైతే కత్తి పట్టుకొని పంపించాడో నెబుకద్నెజరు, అదే దానియేలును 2 చేతులు చాచి తన రాజసింహాసనం దగ్గరకు ఆహ్వానించేలాగా చేశాడు దేవుడు. ఎలాగన తను చేపించాడు తెలుసా? 46వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 45, 46 లేదా 46 చదువుదాం. 46 చదువుదాం. అంతటా రాజుకు నెబుకద్నెజరు, ఎవరికి అంతకుముందు కత్తి పంపించావు, ఇప్పుడేం చేస్తున్నాడు? నెబుకద్నెజరు సామాన్యమైన స్థాయి కాదు అది. బోల్డని సింహాసనాల మీద, సంస్థానాల మీద అధిపతిగా చలామణి అవుతున్నటువంటి నెబుకద్నెజరుని దానియేలు కాళ్ళ దగ్గర పడుకోబెట్టాడు. ఆయన దేవుడు పరిస్థితులకు చూసి బెదిరేవాడు, వణికేవాడు, విశ్వాసం నుంచి తొలగిపోయేవాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై దాన్ని జరిగించగలిగినటువంటి సమర్థుడు దేవుడు. నెంబర్ 4, తను ప్రేమించేటువంటి మానవాళికి పరమ తండ్రి ఏం చేస్తుంటాడంటే, నీ ఊహకు అందని ఏర్పాట్లు సిద్ధపరిచాడు. నీ ఊహకు అందం. ఏం ఊహించగలవు? నువ్వు ఊహిస్తే దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని వెంబడిస్తున్నావు, రైట్? నువ్వేం ఊహించగలవు? ఎంత ఊహించగలవు? నాకు ఒక కలెక్టర్ జాబ్ ఇస్తాడని ఊహిస్తున్నా. తమ్ముడు వంశీబాబు నన్ను ఒక మంచి ఎస్ఐ చేస్తాడని, ఎస్ఐ వరకే ఊహించావా? దేవుని ప్రేమించే మానవాళికి దేవుడు ఏం చేస్తాడని ఊహించగలవు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మానవాళి దేవుని ప్రేమించటం చేత అయితే తన ఏర్పాట్లు మహా అద్భుతంగా కనిపిస్తుంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలాగా రాయబడి ఉంది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో, ఈ కనపడే కాదు, కనీసం చెప్తే విందామా? చెవికి వినపడలేదు, లేదా ఒక్కసారి లోపల హృదయంతో ఆలోచించేద్దామా? అది గోచరం అవట్లా.
ఏమని ఆలోచన చేస్తావు? ఎంతని ఆలోచన చేస్తావు? తనను ప్రేమించే వారి కోసం దేవుని యొక్క ఏర్పాట్లు ఎలాగుంటాయని నువ్వు ఊహించగలవు. నీ కంటికి కనపడని, నీ చెవికి వినపడని, నీ హృదయానికి గోచరం కానిటువంటి మహత్తరమైనటువంటి ఏర్పాట్లు తనను ప్రేమించే వారి కోసం దేవుడు చేశాడు. ఒకరోజు నీ కళ్ళెదుట ప్రత్యక్షం కాబోతాయి. ప్రత్యక్షమైనప్పుడు ఏమి పోల్చి చూస్తావో, ఏది తీసుకొచ్చినా దానితో పోల్చి చూడటానికి. ఆయన ప్రేమించే వారి విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తాడో. కాబట్టి మానవాళి చేత దేవుడు ప్రేమించబడాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ చేత ఆయన ద్వేషించబడ్డాడు అనుకో, సహించడు అసలు. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ జీవితం నుంచి తను ప్రేమించబడాలా, తను ఘనపరచబడాలా. కానీ నీ చేత ద్వేషించబడటం అనేది జరిగితే తను సహించేది కాదన్నమాట. ఏ మనుషుడు ద్వేషిస్తాడు దేవుణ్ణి? ఏ మనుషుడు ద్వేషిస్తాడు? పెనిన్నా గుర్తొచ్చింది ఎవరో? పెనిన్నా ఎవరి భార్య? ఎలీమెలెకు భార్య నయోమి. చెప్పాల. ఎల్కానా భార్య అయినటువంటి పెనిన్నా ఎల్కానాకి రెండవ భార్యగా ఉన్నటువంటి హన్నాని ద్వేషించేదట. యాకోబు భార్య అయినటువంటి రాహేలు లేయాని ద్వేషించేదంట. ఎలాగుండి ద్వేషం అంటే, పిల్లలు లేదానా అని ఉంటుందా? లేకపోతే నాతో పాటు వారసత్వం పట్టుకోవటానికి వచ్చినాం అని ఉంటుందా? ఏమో. దేవుని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరెక్కడ? అమ్మో, అంత పాపం ఏం చేయలేమండి. హన్నాను తిట్టినట్టుగా పెనిన్నా హన్నాను తిట్టినట్టుగా నువ్వు తిట్టకపోయినా, దూషించకపోయినా, రాహేలు లేయాను తిట్టినట్టుగా నువ్వు దూషించకపోయినా, లేకపోతే తృణీకరించకపోయినా, దేవుడు నీ చేత ద్వేషించబడే పరిస్థితులు ఉంటాయి. ఎన్నిసార్లు జరిగిందో నీ జీవితంలో అది. మేము ఎప్పుడు చేయలేదండి. మహోన్నతులైనటువంటి దేవుని దూషించగలిగేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడా? సరే, ఉంటాడని గ్రంథం చెప్తే ఏం చేస్తావో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మానవాళి చేత ప్రేమించబడాలని కోరుకుంటున్నటువంటి మహనీయుడైనటువంటి దేవుడు నీ చేత ద్వేషించబడేటువంటి అవకాశం లేకోకుండా పోలా. ఎలాగ ద్వేషించబడతాడంటే, నీ జీవితంలో ప్రథమమైనటువంటి స్థానంలో దేవుడు వండుకోకుండా మరి ఏది వచ్చి చేరినా నీ చేత దేవునికి ద్వేషం జరుగుతుంది. ద్వేషిస్తున్నావు దేవుణ్ణి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చదువుదాం. 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించి ఒక పక్షంగా చేరతాడు, ప్రేమించును. లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించు. ఇది జనరల్గా జరిగేదే కదా. తెలియనటువంటి ఆశ్చర్యం లేకపోతే అర్థం కానటువంటి విషయం కాదు ఇది. ఇద్దరు యజమానుల దగ్గర ఒక మనుషుడు నమ్మకంగా ఉండలేడు. ఉంటే ఒక వైపున ఉంటాడు, లేకపోతే ఇంకో వైపున ఉంటాడు. ఒకరిని ప్రేమించాడంటే ఆటోమేటిక్గా ఇంకొకరిని ద్వేషించడం అనేది జరిగిందని అర్థం. ఒకరిని పక్షంగా నిలబడ్డాడంటే ఇంకొకరి పక్షం కాదని అర్థం.
పరమ తండ్రి మానవ హృదయాల్లో ప్రప్రథమైనటువంటి స్థానాన్ని కోరుతున్నాడు. నీ జీవితంలో ప్రధానమైనటువంటి స్థానం దేవుడే. ఒకవేళ అలాగ లేడనుకో, నీ చేత ద్వేషించబడుతున్నాడు దేవుడు. అక్కడ చెప్పినటువంటి సంగతి ఏంటంటే, దేవునికిని సిరికి అన్నాడేమో, లెచ్చి నాకు డబ్బు అసలు నో మ్యాటర్ అండి అని అన్నావు అనుకో, నీకు మ్యాటర్ ఏంటి? ఇంకోటి ఏదన్నా సిరి కాకపోవచ్చు నీ జీవితంలో. దేవుడై కొలువు ఉన్నటువంటి సంగతి ఏంటి నీ జీవితంలో? డబ్బు కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, అంతే తప్ప దేవునికి మాత్రం ప్రధానమైన స్థానం లేదు. ఈ దేవుని స్థానాన్ని మార్చేసిన ప్రతి మనుషుడు దేవుని ద్వేషిస్తున్నాడు. చెప్పగలమా? ప్రధానమైన స్థానంలో నా దేవుడు ఉన్నాడు నా జీవితంలోనే. చకపోతే ద్వేషం, నీ చేత ద్వేషించబడుతున్నాడు దేవుడు. ప్రేమించబడవలసినటువంటి దేవుడు ద్వేషించబడకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అవమానపరిచేవాళ్ళు కొందరు, ద్వేషించేవారు కొందరు, అవమానపరిచేవారు కొందరు. అవమానం, దేవునికి అవమానం తెచ్చేటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఏ పురుషుడు, ఏ స్త్రీ రాబోతున్నటువంటి తరానికి అడుగుజాడలు వదలలేరు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన సంగతి చూసి మనం ముగించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదువుదాం. 2:23. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? ఎప్పుడు అవమానం జరుగుతుంది? ఎప్పుడు అవమానం జరుగుతుంది? దేవుడికి అవమానం ఎప్పుడు జరుగుతుంది అని ప్రశ్న వేశాడు. ఆనాడు ఉన్నటువంటి యోధా జనాంగంతో మాట్లాడుతుంటూ, యూదులైనటువంటి వారికి ప్రామాణికంగా ఇవ్వబడినటువంటిది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము మీరిందంటే అవమానం జరిగింది ఒకరికి అని అన్నాడు. వారు ధర్మశాస్త్రము మీరితే దేవునికి అవమానం అయితే, క్రొత్త నిబంధన చట్టం క్రింద బ్రతుకుతున్నటువంటి మనకు ఆ నిబంధన మీరిన ప్రతిసారి అవమానం జరగదా? ఒక్క రోజులో దేవునికి ఎన్నిసార్లు అవమానం తెస్తారు? జనరల్గా కనీసం 1-2 సార్లు. ఆ లెక్కెత్తే పేజీలు కూడా చాలవనాలి మనం. ఒక్క రోజులో దేవునికి ఎన్నిసార్లు అవమానం తీసుకొస్తాము? మనుషుని చేత దేవుడు అవమానపరచబడితే దేవుడు అస్సలు సహించడు. బండను మాట్లాడమన్నాడంటే కర్ర తీసుకెళ్ళి కొట్టాడు. అసలు పెద్ద పట్టించుకోవాల్సిన విషయం అది. దేవుడు బండ ఎదురుగా ఉంటే బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు వస్తుంది అని మోషే చెప్పాడు. మోషే కర్ర తీసుకుని వెళ్ళి బండను 2 సార్లు 3 సార్లు పెట్ట కొట్టేసేసాడంట. అంతా బాగుంది, ఏమందుట్లో తప్పు జరగలేదు అనుకున్నాడు. పరమ తండ్రి మోషేని పిలిచి, నాకు అవమానం జరిగింది అని అన్నాడు. అయ్యో, అపచారం, నీకు అవమానం చేసే అంత పని మేము చేస్తామా ఎప్పుడన్నా? మళ్ళీ పట్టుబట్టాడు, నాకు అవమానం జరిగింది. నీకు జరిగిన అవమానం ఏంటి? నేను మాట్లాడమన్నా నువ్వు కొట్టావు. వాస్తవంగా ఐగుప్తు యొక్క ధనాన్ని వదిలేసి వచ్చినటువంటి వాడితో చెప్పాల్సిన మాట కాదు అది.
40 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క ప్రజల పక్షంగా తాను పడినటువంటి బాధ, ఎంత త్యాగం ఉందో, వాటన్నిటిని చూసి నాకు అవమానం చేశావు మోషే అని చెప్పాల్సిన మాట కాదు అది. మాట్లాడమన్న దగ్గర కొడితేనే అవమానమైతే సాహసించి దేవుని యొక్క ఆజ్ఞలను దాటేసే నీ చేత దేవునికి ఎలాగని ఘనత కలిగిద్ది? అవమానం కలుక్కోకుండా. అవమానము కలిగితే పర్యవసానం ఏంటి? మోషే ఏం పోగొట్టుకున్నాడు? 40 సంవత్సరాల కలది. ఎలాగైనా కనాను దేశంలోనికి పోవాలా, ఎలాగైనా కనాను దేశం యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించాలా, కలగానే మిగిలిపోద్ది. లెక్కలేదు దేవుడు అంటే మనకి. ఏదో యాంత్రికంగా పేరుకి ఇలాగ సమాజంగా కూడుకోవటం, రావటం, పోవటం. ఒకవేళ పరలోకమందున్నటువంటి దేవుడు మోషేను కొలిచినట్టుగా ప్రతి విషయానికి అవమానం జరిగిందా, గౌరవం జరిగిందా, అవమానమా గౌరవం, అవమానమా గౌరవం అని చూస్తే నీ జీవితానికి లెక్క ఒక రోజున తేలుతాడు. పురుషునిగా నీ చేతే దేవునికి అవమానం జరిగితే నీ భార్య, నీ బిడ్డలు, దయచేసి ఆలోచించేయండి. మహత్తరమైనటువంటి ఏర్పాట్లోనే తనని ప్రేమించే వారి కోసం, అట్ ద సేమ్ టైం నరుని చేత దేవుడు ద్వేషించబడిన, అవమానపరచబడిన, పోగొట్టుకునేటువంటి ప్రతిఫలము మహాభయంకరంగా ఉంటుంది. ప్రేమించండి, దేవుని అవమానపరచకండి. అవమానపరచబడినట్టుగా దేవుడు భావించాడంటే దాన్ని ఎవ్వడు మార్చలేడు. బ్రతిమలాడుకున్నాడంట మోషే, కుదరదంటే కుదరదు అన్నాడు అంతే. మన జీవితాలు అలాంటి గతి పట్టుకోకుండా ఉండాలంటే ఒక మంచి పురుషునిగా దేవుని ప్రేమిస్తూ కుటుంబాన్ని దేవుని ప్రేమించేలాగా శాసించగలిగినటువంటి ఒక మంచి మాదిరికరమైనటువంటి పురుషుల్లాగా మీరు ఎదుగుతూ దేవుని విషయంలో మీ కుటుంబాన్ని మంచిగా కట్టి రాబోయే తరాలకు మంచి బాటలు వేయాలని మీ ప్రేమతో మనం చేస్తున్నా. ఇప్పటివరకు విని సహకరించిన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగించేస్తాం.